నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ ఫైట్. నేను మౌనిషా. బల్దియాలో ఎన్నికల సందడి షురువైంది. నామినేషన్ల ఘట్టం మొదలైంది. తొలి రోజు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో బీజేపీ నుండి 2, కాంగ్రెస్ నుండి 3, టీఆర్ఎస్ నుండి 6, టీడీపీ నుండి 5 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు 3 నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లకు సంబంధించిన మొత్తం 30 సర్కిళ్లలో 30 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఈ నెల 21 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలి రోజు నామినేషన్లపై మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఎన్నికల నగారా మోగిన తర్వాత మొదటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం 30 సర్కిళ్లలో ఉన్న 150 డివిజన్లలో సంబంధించి ప్రతి దగ్గర కూడా రిటర్నింగ్ ఆఫీసర్ నియమించడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏ డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లకు సంబంధించిన ప్రతి ఆ డివిజన్కి ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్ని ప్రత్యేకమైనటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా సర్కిల్ ఆఫీస్ దగ్గర చేస్తున్నారు. మొదటి రోజు నామినేషన్లకు సంబంధించి పూర్తిగా ముగిసిపోయింది. అంటే 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. అయితే మొదటి రోజు నామినేషన్లు చాలా తక్కువగా పడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి రోజు ముఖ్యంగా పార్టీలకు సంబంధించి అభ్యర్థులు ఉంటారు. పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు వరకు ఖరారు కాలేదు కాబట్టి వివిధ పార్టీల వాళ్ళు నామినేషన్లు ఎవరు కూడా వేయలేదు. దాని తర్వాత ఒకవేళ అభ్యర్థులు అక్కడ పార్టీ ఆశించినటువంటి టికెట్ రాకుంటే తర్వాత ఇండిపెండెంట్గా నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండిపెండెంట్గా వేసే వాళ్ళ కోసం మనం నామినేషన్ వేస్తున్నటువంటి దగ్గర ఉన్నటువంటి సర్కిల్ ఆఫీస్ దగ్గర చూస్తున్నాం. గుర్తులు కూడా కేటాయించడం జరిగింది. ఈ గుర్తులు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క పేరును బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం సీరియల్ నెంబర్ ప్రకారం ఈ సింబల్స్ మొత్తం కూడా కేటాయిస్తారు. ఏ సింబల్ కావాలనేది డైరెక్ట్గా వస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా ఈ సర్కిల్ ఆఫీసుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి నామినేషన్లకు సంబంధించిన మొదటి రోజు పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో సతీష్, హెచ్ఎంటీవీ హైదరాబాద్. వీధి దీపాలు లేవు, మంచినీళ్లు రావు, ఎక్కడ చూసినా పందుల సంచారం, దోమల మోత, గుప్పెన తాకే మరుగు వాసన. ఈ పరిస్థితి ఎక్కడో కాదు, చైతన్యపురి డివిజన్లోని ఇందిరానగర్ కాలనీలోనే. అక్కడికి వెళితే చాలు స్థానికులు సమస్యల మీద సమస్యలు ఏకరువు పెట్టారు. ఇప్పటి వరకు తమను ఎవరూ పట్టించుకోలేదని, ఎన్నికలనేసరికి ఇప్పుడిప్పుడే నాయకుల సంచారం తమ కాలనీలో పెరిగిందని కాలనీవాసులు అంటున్నారు. అయితే కాలనీ నుంచి మా ప్రతినిధి రమణబాబు మరింత సమాచారం అందిస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ప్రకటించింది మొదలు అటు రాజకీయ పార్టీల్లో ఇటు ప్రజల్లో కూడా కోలాహలం నెలకొంది. పార్టీలన్నీ కూడా వారి పార్టీలకు సంబంధించినటువంటి క్యాండిడేట్లను నిర్ణయించే పనిలో బిజీగా ఉంటాయి. ఇటు ప్రజలంతా కూడా తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి అంటూ కూడా గగ్గోలు పెడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం దిల్సుఖ్ నగర్ ఏరియా దగ్గరలో ఉన్న చైతన్యపురికి అత్యంత సమీపంలో ఉన్న ఇందిరా నగర్ కాలనీలో ఉన్నాం. చూడ్డానికి ఇదొక మంచి రెసిడెన్షియల్ ఏరియా. బట్ ఇదే రెసిడెన్షియల్ ఏరియాను ఆనుకుని చాలా విషాదమే నెలకొని ఉన్నాయి. అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే కనుక కొన్ని బస్తీలు మాదిరిగా ఉండేటువంటి కొన్ని ఏరియాస్లో ప్రజలందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులతో కూడా ఉన్నారు. ప్రతి ఇంటి ముందు కూడా మనకి చూడొచ్చు అటువంటి బ్లూ కలర్ పెద్ద కంటైనర్స్. ఎందుకంటే వాటర్ కోసం వీళ్ళు నీళ్ళో రామచంద్ర అంటూ కూడా వీళ్ళంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ప్రతి ఇంటి ముందు కూడా ఈ ఇందిరానగర్ కాలనీ వాసులంతా కూడా నీటికి, అంటే కనీస అవసరాలైనటువంటి తాగునీరు, ఈ వాడక నీరు కోసం వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా చిన్న ఇళ్లలో వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే పేరుకు సిటీ మధ్యలో ఉన్నా కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అఫ్కోర్స్ ఒకప్పుడు ఇది శివారు ప్రాంతం అయినా కూడా ఇప్పుడు చాలా బిజీయెస్ట్ ఏరియా దిల్సుఖ్ నగర్కి అత్యంత చేరువలో సమీపంలో ఉంది. చూడొచ్చు మనం ప్రతి ఇంటి ముందు కూడా నీటిని నిల్వ చేసుకోవడానికి నిరంతరం శ్రమ పడుతూ బకెట్, మగ్ ఏది దొరికితే అందులో నిల్వ చేసుకుంటూ చివరికి వాడక నీరుకి సంబంధించి కూడా వీళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు? మేము 20 ఏళ్ల నుంచి ఉంటున్నాం సార్. ఇక్కడ ఈ గల్లీకి చీకటి ఉంటుంది. ఇక్కడ లైట్ వేస్తాం, అది లైట్ పెడతామని తమ్మ వేసిపోయి వారం రోజులైంది. దీని గురించి పట్టించుకోవట్లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము కానొస్తాం, ఎలక్షన్లు లేనప్పుడు మేము కానరాం. ఈ ఇళ్ళ నుంచి నీళ్ళు వస్తే కూడా ఒక్కసారి ఎవరు వచ్చి చూసిపోలేదు. మాకేమి కూడా అందలేదు. మాకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నారు, అయ్యలే. డ్రైనేజీలు చేపియట్లేదు. నీళ్ళు అయితే అసలే రావట్లేదు. మంచి నీళ్ళు మేము నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని రోజులకు ఒకసారి వస్తాయి మంచి నీళ్ళు? ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తే, వచ్చిన రోజు కూడా అర్ధ
అర్ధగంట కూడా రావు. అర్ధగంట కూడా రావు. ఈ లైట్ గురించి పందులు కుక్కల గురించి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు కూడా మాకు ఉన్న ఆయన కాప్టోటరో ఎవరో కానీ ఆయన గురించి మాకు ఏం ప్రయోజనం లేదు. ఆయన ఏం చేసింది కూడా లేదు, ఏం చూడాలని కూడా చూడలేదు. ఇక్కడ ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి స్తంభం వేసి వెళ్ళిపోయిండు ఆయన. అది చేపించే నాదుడు కూడా లేడు. వారం అవుతుంది అది వేసి. చూడొచ్చు ఈ గల్లీలో చాలా చీకటిగా ఉంటుంది కనుక ఒక ఎలక్ట్రిక్ స్తంభం అయితే శాంక్షన్ అయింది, అది వేశారు కానీ దాన్ని నిలబెట్టే నాదులు లేడు, ఎవరు లేరని వీళ్ళంతా చెప్తూ ఉన్నారు. ఓకే, ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి, మీకు ఐడియా ఉందా? ఆ పథకాలు ఏమైనా మీకు ఈ గల్లీలో కానీ ఇక్కడ ఈ బస్తీలో నివసిస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా మీరు ఎరిగారా? మీకు తెలుసా అసలు ప్రభుత్వం పథకం ఈ గల్లీలో ఉన్న వాళ్ళకి ఎవరికి ఇంతవరకు రాలేదు. ఏమేం పథకాలు ఇచ్చారో ఏ ఒక్క పథకం రాలేదు. పథకం ఎందుకు సార్? ఈ లైట్ వేసే వారంలో స్ట్రీట్ లైట్ వేపిస్తామని వారంలో నుంచి ఇంతవరకు ఎవరు లేదు. ఈ జాగా వాళ్ళది వీళ్ళదని వీళ్ళు వీళ్ళ అనేటప్పుడు ఇక్కడ ఎందుకు దోపించారు సార్? ఇక్కడ ఎందుకు వేయించారు? దాని పక్కన పాము పండుకుంది సార్, దాన్ని ఎవరు అడిగేటోళ్ళు? ఆ పందులు ఉండబట్టి ఏం లేని 20 ఏళ్ళ నుంచి ఇన్నే ఉంటున్నాయి. కనీసం ఈయన వచ్చిన 4-5 ఏళ్ళ కనీసం ఆ పందులైనా కనీసం దానికి కంప్లైంట్ ఇస్తే కూడా ఏమనంటే ఆడిచ్చుకోరు ఈడిచ్చుకోరు అంటే. ఆ పందులు చూడండి సార్, మీకు కనిపిస్తలే పందులని ఎట్లా పండుకునే చెత్త. చెత్త ఎక్కువ ఉంది. ఓకే, అంటే దగ్గరలో డంపింగ్ యార్డ్ ఏం లేదా? ఇక్కడ పడేస్తున్నారు చెత్త అంతా తీసుకుని. యార్డ్ అంటే ఇది ఓపెన్ గా ఉంది సార్. ఈ ల్యాండ్ ఇది ఎవరిదో మాకు తెలియదు. అందరు ఇక్కడే పడేస్తారు ప్రతి ఒక్కరు. ఎవరికి చెప్పినా మేము అప్పుడప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు. మేమే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాం, ఊకి అంట పెట్టుకుంటున్నాం. పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పందులు ఉన్నాయని చెప్పి మేమే ఊకి అంట పెట్టుకుంటున్నాం. మేము అంట పెట్టుకున్నాం, పక్క గల్లో ఆగల్లో ఏగలు ఎవరో ఒకరు పడేస్తారు. దాన్ని పట్టించుకోకపోతే ఇట్లనే పడేస్తారు సార్. ఒక డంపింగ్ యార్డ్ అది పెడితేనే ఎవరు ఇక్కడ పడేయరు. అది చెప్తే కూడా ఎవరు పట్టించుకుంటలేదు సార్. కాలనీని ఆనుకుని ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో చెత్త అంతా తీసుకొచ్చి వేస్తున్నారు. ఆ ప్రదేశంలో ఉన్న చెత్త వల్ల పందులు ఇంకా ఇతర యానిమల్స్ అవి వచ్చి ఇక్కడ పిల్లలకు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి అంటున్నారు. ఓకే, ఇప్పుడు మొన్నటి వరదలకి వర్షాలకి కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున గవర్నమెంట్ ఇచ్చింది. అది మీ వరకు వచ్చిందా? ఈ గల్లీలో ఈ కాలనీలో ఎవరన్నా తీసుకున్నారా? కాలనీలో కొంతమందికి వచ్చింది, ఇంకా కొంతమందికి రాలేదు. అదైతే కొంతమందికి ఇప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు మీషోలో అప్లై చేసుకుంటారు. అసలు మెయిన్ సమస్య ఏంది అంటే, నేను ఒక టీఎస్ ఉద్యమకారుణ్ణే. మాకు ఇక్కడ విఠల్ రెడ్డి ఎలక్షన్ ముందు వచ్చేసి మీ కాలనీకి ఏం కావాలన్నా చేస్తా అన్నాడు. సరే అన్నాం. మాకు ఇంతవరకు కూడా ఇప్పటిదాకా ఏమీ చేయలేదు. ఇక్కడ ఒక్కటి కూడా ఫ్రీ నల్లలు రాలేదు. వచ్చే నీళ్ళు బిల్లులు కట్టే నల్ల నీళ్ళు కూడా సరిగా రావట్లేదు మాకు. ఇక్కడ దగ్గర పట్ల బోరింగులు కూడా మేము ఎక్కడ తెచ్చుకోవాలి? 20 ఏళ్ల నుంచి ఇదే సమస్య. వచ్చినప్పుడల్లా ఏదో చెప్పుడు ఓట్లు వేయించుకోవడం అవతల పడు. మరి ఈ బాధలను ఓటు పట్టించుకుంటాడు. ఈసారి వచ్చినప్పుడు ఓట్లే. సో ఇది అంటే ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటూ ఉంటారు? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? 30 years నుంచి ఉంటున్నాం. ఓకే, ఏం సమస్య ఉంది? ప్రధానమైన సమస్య డెవలప్మెంట్ ఏం లేదు సార్ ఇక్కడ. లేదు, ఓట్లప్పుడు వస్తారు అంతే. ఇంకా ఓట్ల కోసం మాత్రం కనబడతారు. కార్పొరేటర్ అడగడం కానీ వేస్ట్ ఉండి కూడా వేస్ట్ సార్ అని. ఎప్పుడు అవసరం ఉంటే వస్తాడు, లేకపోతే లేదు అంతే. ఇంకా ఓకే, మరి ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికిప్పుడు మీకు తీర్చాలంటే ఏ ప్రాబ్లం తీరిస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారు? ప్రాబ్లమ్స్ అంటే ఇది ప్రాబ్లమ్. సీసీ కెమెరా, పార్క్, గ్రౌండ్, చెత్త గిత్త లేకుండా కమిటీ హాల్ ఒకటి చెత్త గిత్త లేకుండా జర చూడడానికి. ఇప్పుడు మొన్న పాము వచ్చింది సార్, అదే వాళ్ళు చూడలేకపోయినాము. అది ఎంత ఇబ్బంది. ఇప్పుడు ఏమన్నా అయితే మేము ఏం చేయగలుగుతాం? ఒక హాస్పిటల్ అనేది లేదు దగ్గర పట్ల. మీరు అన్నట్టు బస్తీ దవాఖానాలని గవర్నమెంట్ పెట్టింది కొన్ని, అవి ఏమైనా ఉన్నాయి ఇక్కడ? సార్ ఒక్కటి లేదు సార్ ఇక్కడ బస్తీ దవాఖాన. అసలు దవాఖాన అనేది లేదు. ఇప్పుడు ఎవరు నన్ను అడగాలంటే మాకేం అవసరం? మీ కార్పొరేట్ ఉన్నట్టు పోండి, మీరు అడుక్కోపోండి. అందరికి ఉండగా మీకెందుకు ఉండవంటే మేము సైలెంట్గా వచ్చి ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగి ఊకోవాల్సి వస్తుంది. మొన్న 10,000 అన్నారు, సగం మందికి ఇచ్చారు, సగం మంది దగ్గర 5,000 లెక్క తీసుకున్నారట. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళే తీసుకున్నారట. ఇంకా అట్లా అసలు మాకు ఏమీ రాలే. తీవ్ర ఇబ్బందులు అయితే పడుతుంది అంతే కదా సార్ మరి. ఓకే, చూశారు కదా, మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే కనుక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎటువంటి ప్రభుత్వ పథకాలు కానీ అసలు ఏవి కూడా వీళ్ళెవరికి అందుబాటులో లేవు. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మినిమం కనీస అవసరాలైనా మాకు కావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి మనం చైతన్యపురి వద్ద ఉన్నటువంటి ఇందిరానగర్ కాలనీలో ఉన్నాం. అక్కడ నుంచి కెమెరామెన్ ఆర్కేతో రమణ, HMTV హైదరాబాద్. రైట్, ఇక మౌలాలి డివిజన్కు వెళితే అక్కడ 56 కాలనీలకు పైగానే ఉన్నాయి. సమస్యలు కూడా అక్కడ ఎక్కువే. వర్షం వస్తే అంతా బీభత్సమే. డ్రైన్లలో పడి చనిపోయిన వారు కూడా ఎక్కువే. భూములకు పట్టాలు ఇచ్చారు, కానీ అసెస్మెంట్ మాత్రం చేయడం లేదన్న ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. ఇది మౌలాలి డివిజన్లోని పరిస్థితి. చెప్పుకోపోతే సమస్యలు ఇంకా ఎన్నో ఉంటూనే ఉన్నాయి. మౌలాలిలో నెలకొన్న ఇబ్బందులపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.
గ్రేటర్ హైదరాబాద్లో సర్వసాధారణంగా ఉండేటటువంటి సమస్య ఓపెన్ డ్రైనేజ్ సమస్య. ఇక్కడ మనం మౌలాలి డివిజన్కి రాగానే భరత్నగర్ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడికి రాగానే ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ఓపెన్ డ్రైనేజ్ ఇబ్బందులకు గురి చేస్తుందో ఉన్నటువంటి ఈ డ్రైనేజ్కి సంబంధించిన సమస్యను వాళ్ళు చూపిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏ క్షణంలో ఏం జరుగుతుందో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. ఇళ్ల మధ్యలో ఉన్న ఓపెన్ డ్రైనేజ్ వల్ల చాలా సమస్యలు ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాకు మోరి వాటర్ లోపల ఇంట్లోకి వచ్చేస్తాయి మాకైతే. అది ఎంతమంది వచ్చి చూసినా కానీ వాళ్ళు మాత్రం దాన్ని ఏమీ సాల్వ్ చేయట్లేదు. మాకు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. కాకపోతే మోరీలు పగల కొడతామంటారు కానీ ప్రాబ్లం ఉన్న చోట మాత్రం పగల కొడతాం. ఏంటమ్మా ఏం సమస్య ఉంది? ఎట్లా ఉంది? ఈ మోరీల్ ప్రాబ్లమేనండి. మోరీలు అన్ని ఓపెన్ గా వదిలేస్తారు. పిల్లలు ఎవరైనా నడుస్తుంటే దాంట్లో కింద పడిపోతూనే ఉంటారు. ఒక చిన్న వర్షం పడినా సరే నీళ్ళన్నీ రోడ్ల మీదే ఉంటే ఆ రోడ్ల మీద నీళ్ళన్నీ మా ఇంట్లోకి వచ్చేస్తూనే ఉంటాయి. అదేమన్నా చూసుకొని మాకు కొంచెం రిపేర్ చేయించేస్తే గనక మేము కొంచెం సంతోషంగా ఇంట్లో బతకగలుగుతాము. లేదంటే రోడ్డు మీద ఉన్న ఇంట్లో ఉన్న ఒకటే సమస్య మాకు. తీసుకొని వచ్చారు వాళ్ళు అదే సమస్య చెప్తున్నారు. మహిళలు ఇక్కడికి హెచ్ఎంటీవీ రాగానే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్పేందుకు ముందుకు వచ్చారు. అమ్మ ఏం జరిగిందమ్మా? ఏంటి? కుక్క వర్షం సార్, ఎంత మందికి చెప్తున్నా కుక్కల బండి వస్తుంది వదిలేస్తున్నారు, దొరకట్లేదు అనేసి మొత్తము నీళ్ళకారు గాంధీ అన్ని తిరిగి కుట్లేయించాం సార్. వాళ్ళు గరీబోలు కూల్ చేసుకొని బతకాలి. వారం రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఏంటి కుక్కల బెడద ఇంత ఎక్కువగా ఉంది? మరి మీరు ఎవరికైనా అధికారులకు కానీ ఇక్కడ ఉన్న కార్పొరేటర్కి చెప్పారా? అది ఏం జరిగింది? చెప్పాను సార్, బండి వచ్చింది కానీ నాకు దొరకలేదు అంటున్నారు. మరి ఎట్లా దానికి సార్లు ఏమైనా చేయాలి కదా. మరి ఎన్నిసార్లు కుక్కలు ఎంతమంది కలిసినాయి ఇక్కడ గుట్టెక్కుతున్నాయి. వచ్చేసరికి ఆ బండి చూసే వరకు గుట్టెక్కుతున్నాయి. ఆ జాలు పట్టుకొని వచ్చే వరకు. అదొకటి డ్రైనేజ్ నీళ్ళు అంటే గుట్టంతా మొత్తం మీదకి వచ్చి గుట్ట జల మొత్తం ఇండ్లలో వచ్చి ఇండ్లలోకి వస్తున్నాయి. కార్పొరేటర్ చెప్పినాం, ఆయన వస్తుండు కానీ వీళ్ళు ఉంటారు కాంట్రాక్టర్ వాళ్ళు స్పందించట్లే. రాత్రిపూట పెట్రోల్ అవి పోతున్నాయి. మాకు సీసీ కెమెరాలు కావాలన్నాము, అమీన్ బాయ్ ఇస్తాడు. అందులో ఒకటి పిల్లలు చాలా విచ్చలవిడిగా దిగుతున్నారు. అమ్మాయిలు తెలంగాణ వస్తుంటారు, పోతుంటారు. ఇంత ముందు కూడా నేను చెప్పాను, మన మల్కాజిరి పిఎస్ లో కూడా చెప్పాను. ఇక్కడ డ్రగ్స్ గంజాయి నడుస్తుంది బాగా, ఎవరు పట్టించుకుంటారు సార్. ఎందుకంటే ఏదన్నా మేమంటే మా మీద వచ్చేస్తుంది. పలానా చెప్పింది కదా అని నడుస్తుంది, ఎవరు పట్టించుకోవట్లేదు. చాలా నడుస్తుంది. ఇంత పిల్లలు మొత్తం చెడిపోతున్నారు. తల్లిదండ్రుల భయం లేదు. ఎందుకంటే చెప్పిన వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు వాళ్ళు ఎట్లా గొడవలు చేయాలని. ఓపెన్ డ్రైనేజ్ సమస్య ఒకవైపు ఉంటే ఇక్కడ వీధి కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. వాటిని పట్టుకుని వెళ్ళే వాళ్ళు లేరు. వాటితో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పి మరోవైపు చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు సాల్వ్ చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు కోరుతూ ఉన్నారు. ఈ డివిజన్ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ డివిజన్కి సంబంధించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎప్పటి నుంచో ఈ డివిజన్లో ఉండేవాళ్ళు. ఏం హామీలు ఇచ్చారు ఇక్కడికి వచ్చిన సమయంలో? వాళ్ళు ఏం చెప్పారంటే, మేము గెలిస్తే మొత్తము అన్ని బస్తీలలో సీసీ రోడ్లు కంప్లీట్ చేస్తాము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వేస్తాము, తర్వాత వాటర్ సమస్య సాల్వ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. కానీ అన్ని బస్తీల్లో ఇంకా కంప్లీట్ కాలేదు. మేము ఈ భరత్నగర్లో గల్లీ గల్లీకి సీసీ రోడ్లు వేస్తామని చెప్పారు. ఇంకా భరత్నగర్లో సీసీ రోడ్లు కంప్లీట్ కాలేదు. లోతు ఇంకా కరెంటు స్తంభాలు కూడా పూర్తిగా లేవు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఏంటి ఏం హామీలు ఇచ్చారు ఇక్కడ వచ్చిన సమయంలో? ఎట్లా ఉంది సార్ మీ 4.5 సంవత్సరాలు? చెప్పడం వేరు, చేయడం వేరు. ప్రాక్టికల్గా అయితే ఏమి నడవటం లేదు. అయితే నేను ఉండేది లక్ష్మీనగర్లో ఉంటాను. లక్ష్మీనగర్ నా ఇంటి పక్కకి ఏమిటి ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఆ ఖాళీ స్థలాలలో తీసుకొచ్చి అంతా డంప్ చేస్తూ ఉన్నారు. తర్వాత దాని పక్కకి రామకృష్ణ హై స్కూల్ ఉంది. అమ్మా, రామకృష్ణ హై స్కూల్ ఉంది. హై స్కూల్ పక్కకు ఓపెన్ డ్రైనేజ్ ఉంది. నేను ఎన్నిసార్లు పోయి మున్సిపల్ ఆఫీస్లో పోయి చెప్పినాను, అది కవర్ చేయండి, చిన్నపిల్లలు స్కూల్ పోతున్నారు. అది ప్రతి 2 రోజులకు ఒకసారి ఓవర్ఫ్లో అయిపోయి రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. అంటే కూడా ఇప్పటి వరకు అది ఏమీ కాలేదు. నా ఇంటి పక్కకు నుంచి కూడా ఓపెన్గా అట్లనే ఉన్నది. అది చేయాలని అంటే ప్రజలకు మామూలుగా తెలిసేది ఏంటంటే 4 వసతులు అయితే ఆల్మోస్ట్ ఎప్పుడూ అయిపోయినాయి సార్. ఎక్కడైనా గత ప్రభుత్వాలే చేసినాయి. ఇప్పుడు చేయాల్సింది వాటిని మెయింటైన్ చేయడం. ఎక్కడైనా ఉంటే కమ్యూనిటీ వాళ్ళు చేయాలి. వీళ్ళు ఏంటంటే బాధటానికి వస్తున్నారు. ప్రజలకు ఏమున్నదంటే, మీకు చెప్తాము, 35 ఏళ్ళ కింద ఏదైతున్నాయో ఐరన్ పోల్స్ వేసారు. కరెంటు గురించి తీసుకుంటే ఐరన్ పోల్స్ ఇప్పటివరకు తీయలే. మేము ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాం, ఏఈ గారికి, డిఈ గారికి, ఏడీ గారికి, అందరికి ఇస్తూనే ఉన్నాం. కానీ అప్లికేషన్ మీకు చూపెడతా ప్రత్యక్షంగా ఐరన్ పోల్స్ తీయలే. అంటే మీకు ఏంది,
ఒక్క ఐరన్ పోర్ కావాలంటే అప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో పైరవి చేసుకునేది. అటువంటిది ఖచ్చితంగా అన్ని చేసినాం గత ప్రభుత్వాలు. ఒకటి. రెండవది వాటర్ది అన్నారు. వాటర్ది మీకు ఏమన్నారంటే మిషన్ భగీరథ అని అన్నారు. మిషన్ భగీరథ అని చెప్పినప్పుడు రోజు రోజు వాటర్ ఇస్తారని అన్నారు. అది మాటల మట్టుకే ఉన్నా సార్. అది నాటలు అంటే ఎట్లా అంటే లాస్ట్ మనిషి దాకా వెళ్ళిపోయినాయి, వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి. కానీ వాటర్ మాత్రం ఏంటికి వస్తున్నావు అడగండి సార్. గతంలో వచ్చినట్టుగా 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు వస్తున్నాయి, కానీ అది లేదు. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. ఏం సమస్యలు ఉన్నాయమ్మా ఇక్కడ? నీళ్ళ సమస్య బాగుంది. రోజు నీళ్ళు ఇస్తున్నారు, 4 దినాలకు ఒకసారి ఇడుస్తారు. మాకు గడ్డ ఉంది, నీళ్ళు ఎక్కుతలేవు. నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది సార్ మాకు. ఇక ఈడ వాలిగిపోయింది, ఆడ వాలిగిపోయింది. మాకు పాములు ఎక్కువ వస్తాయి. ఇక అంతా వాలిగిపోయింది. పందికొక్కులు ఇంత పందికొక్కులు ఉన్నాయి, దానివల్ల పాములు జరుగుతున్నాయి. అన్ని గుంతలు పెట్టినాయి. ఇంకా ఇదే సమస్య సార్. నీళ్ళు అయితే రావు, 4 దినాలకు కొన్నాడు వస్తాయి, సగం వస్తాయి. మాకు బోర్లు కూడా లేవు సార్. సీసీ రోడ్ల నిర్మాణం అయితే జరిగింది. మిగతా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటర్ సమస్య కూడా ఉంది, డ్రైనేజ్ సమస్య కూడా ఉంది, అదేవిధంగా కుక్కల బెడద కూడా ఉందనేటటువంటి సమస్యను ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు, డివిజన్ వాసులు చెప్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకమైనటువంటి డివిజన్గా ఉన్న మౌలాలి డివిజన్లోకి వచ్చాం మనం. ఇక్కడ మౌలాలి డివిజన్లో ఉన్న సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా మనం చూసాం. చివరగా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేటర్ దగ్గరికి వచ్చాం. కార్పొరేటర్ ఫాతిమా ముంతాజ్ గారు మనతో పాటు ఉన్నారు. మేడం, ఏంటి ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చారు మీరు? ప్రధానంగా ఏది మీరు నెరవేర్చారు మేడం? नमस्ते। मौलाली कमान मेजर इशू थी हमारे पास। मौलाली कमान की वजह से हमारे एरिया में डेवलपमेंट नहीं हो रहा था। अब मौलाली कमान का हो गया है। एम्बुलेंस बसेस वगैरह कुछ आ नहीं सकते थे अंदर, उस वजह से डेवलपमेंट कुछ भी नहीं हो पा रहा था। अब हम हमारे एमएलए सर के साथ बात करने के बाद, KTR सर के साथ बात करने के बाद उसका सैंक्शन हो गया है और शुरू 3 करोड़ तक चेकान दे चुके हैं हम लोग 13 जनों को, और 33 लोग हैं पूरे। इंशाल्लाह जल्द से जल्द कमान का प्रॉब्लम सॉल्व हो जाए। మేడం, కొంచెం డ్రైనేజ్ సమస్య మీ దగ్గర చాలా కనిపించింది. మేము వెళ్ళినటువంటి సమయంలో ప్రజలు చెప్తున్నారు, పబ్లిక్ చెప్తున్నారు డ్రైనేజ్ ఇష్యూ హై బోల్కే. ఏంటి మేడం ఆ డ్రైనేజ్ సమస్య ఎట్లా తీర్చారు మీరు? नाले थे, ओपन ड्रेनेज थे जब हम इलेक्शन में आए थे, तब ओपन नाले थे बहुत ज़्यादा, और हमारा एरिया बहुत अंडर डेवलपमेंट एरिया है। बहुत पूर्व लोग रहते हैं यहाँ पे, बहुत गरीबी यहाँ पर बहुत ज़्यादा है। तकरीबन काम हो गया है। नाले भारत नगर के नाले बहुत ज़्यादा कंप्लीट हो गए हैं। इंशाल्लाह इन फ्यूचर अभी ज़्यादा कंप्लीट। ప్రధానమైనటువంటి సమస్య మనం మౌలాలీకి రావాలంటే హైదరాబాదు జంటనగర్ వాసులకే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి ఇష్యూ ఈ మౌలాలి కమాన్ ఇష్యూ. ఆ కమాన్ ఇష్యూని పూర్తి చేశాము, సాల్వ్ చేశాము. 1-2 నెలల్లో ఇక అక్కడి నుంచి 2 వైపుల నుంచి కూడా రోడ్డు వెళ్ళబోతుందని చెప్తున్నారు. డ్రైనేజ్ సమస్య తీర్చాము, దోమల సమస్య కూడా లేకుండా చేశామని చెప్తున్నారు. ఇది ఓవరాల్గా మనం మౌలాలి డివిజన్లో చూసినటువంటి సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కార్పొరేటర్ చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ ప్రభుతో సతీష్, HMTV, మౌలాలి డివిజన్ నుంచి. నగరం నడిబొడ్డున ఉన్న కాలనీ అది. సచివాలయానికి కూతవేటు మాత్రమే దూరం. నక్లెస్ రోడ్డుకు అత్యంత సమీపం. కానీ ఎన్నో సంవత్సరాలుగా ఆ కాలనీని వేధిస్తున్న సమస్య ఒక్కటే. వర్షం వస్తే నీరు పోయే మార్గం లేక అల్లాడిపోతున్నారు జనం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ కాలనీ మొత్తం నడుము లోతు నీళ్లలో చిక్కుకుపోయింది. ఈ సమస్య నుండి బయటపడేయమని స్థానికులు వేడుకుంటున్నారు. ఖైరతాబాద్ డివిజన్లోని CIB కాలనీ నుండి మా కొలీగ్ రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఓల్డ్ CIB క్వార్టర్స్ దగ్గరకు వచ్చాం. ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏమైనా వాళ్ళకి సమస్యలు ఉన్నాయా, గడిచిన 2-3 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదా అనేది మనం చెప్పండి అమ్మా. ఎంతకాలంగా ఉంటున్నారు ఇక్కడ? 40-50 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇక్కడనే. సో ఏంటి మీకు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్న వరదలలో వచ్చినాయి, బాగా నీళ్ళు నిండిపోయినాయి. ఇండ్లల్లో నిండిపోతే మాకు అన్నము అవన్నీ పంచిండ్రు, పాలు అన్నము అదంతా పంచిండ్రు, మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు మాకు. వరదలు వచ్చినప్పుడు కొంచెం ఆదుకున్నారా? ఆదుకున్నారు, మాకు మంచిగా ఆదుకున్నారు వాళ్ళు అన్నీ. అయితే మరి ఇప్పుడు తాగడానికి నీరు ఏంటి రెగ్యులర్గా ఎలా వస్తుంది? అన్నీ మంచిగా ఉన్నాయి మాకు. తాగడానికి నీళ్ళు ఇట్లా అన్నీ బాగా వస్తున్నాయి ఇప్పుడు. మాకు ఎప్పుడు ఏమి ఇబ్బంది కాలేదు, కానీ మొన్న వర్షాలు వచ్చినప్పుడు జర కొంచెం ఇబ్బంది అయ్యింది. ఇబ్బంది అయినప్పుడు మమ్మల్ని ఆదుకున్నారు. అన్నము, పాలు, వాళ్ళ డబ్బులు కూడా ఇచ్చారు. 10,000. తాగడానికి నీరు మంచిగానే వస్తుందా మీకు? మంచిగా వస్తున్నాయి బేట,
బాగా వస్తున్నాయి నీళ్ళు. మాకేం ప్రాబ్లం ఏం లేదు మాకు సేబీ క్వార్టర్స్కు అన్నీ బాగానే ఉన్నాయి. మీరు చెప్పండి, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? మేము సుమారు 50 ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాము. కానీ ఓల్డ్ సిఐబి క్వార్టర్స్లో కానీ ఒక చిన్న సమస్య ఏంటంటే హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు ఇక్కడ లో లైన్ ఏరియా కాబట్టి వాటర్ హెవీగా ఇక్కడ స్టక్ అవుతుంది. నడుములోతు నీళ్లు మొన్న వరదలకు ఒక 5 days నుంచి 7 days వరకు నీళ్ళల్లోనే ఉండే. అయితే ఇక్కడ లో లైన్ లెవెల్ మనకు ఇక్కడ ఐమాక్స్ థియేటర్ కట్టడము, ఎన్టీఆర్ పార్క్ కట్టడం వల్ల అది హైట్ అయిపోయి మాకు ఇక్కడ లో అయింది. ఈ వాటర్ అనేది పూర్తానికి సోర్స్ లేకుండా అయిపోయింది. అయితే ఆ చెరువు మూసేసి ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ కట్టినందుకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. గత 40 ఏళ్ళ నుంచి వరదలు వస్తే ఇదే సమస్య ఉంది ఇక్కడ. కానీ సెక్రటేరియట్కు బ్యాక్ సైడ్ ఉన్న ఈ కాలనీకి ఇంత పెద్ద సమస్య ఉన్నదంటే ఎవరు నమ్మరు. హై లెవెల్ కాలనీ ఇది. కానీ వర్షం వస్తే మటుకు నడుములోతు నీళ్ళు ఉంటుంది. అదే ఈ వరదల్లో మటుకు మాకు స్థానిక కార్పొరేటర్ గారు చాలా హెల్ప్. మీరు చెప్పండి, అంటే ఇక్కడ అప్పుడప్పుడు మీ సమస్యలను పట్టించుకోవడానికి కానీ కార్పొరేటరు ఏదైనా అప్పుడప్పుడు వస్తుండడం జరుగుతుందా? విజిట్ చేస్తున్నారా? నా పేరు కిషోర్ అండి, కాలనీ సెక్రటరీని. నేను ఏ పని ఉన్నా కానీ కార్పొరేటర్ దగ్గర వెళ్తాను. ఇమీడియట్లీ కరెస్పాండింగ్ లెటర్ ఇచ్చి నేను మొత్తం సమస్యలన్నీ ఎక్కడిదక్కడ నేను పెండింగ్ పెట్టాను. నేను అన్ని పనులు చేపించేస్తూనే ఉంటాను ఏమవుతున్నాను. అయితే ఇప్పుడు కొంతమంది ఇక్కడ మనం లోకల్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతుందా? మీరేమైనా కార్పొరేటర్ దృష్టికి ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా? తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు? కార్పొరేటర్ దృష్టికి మేము తీసుకెళ్ళినాం ఆల్రెడీ. దీన్ని ఇప్పుడు ఆమె సర్వే చేసేందుకు ఆఫీషియల్స్కి అందరికీ చెప్పారు. మొన్నటిదాకా సర్వే చేశాం మేము. ప్రెస్ నుంచి లోపలికి లైన్, పాత లైన్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు అన్ని మిషనరీస్ వచ్చేసినాయి దాని లోపల. ఆ లైన్స్ అన్ని సర్వే చేసి ఇప్పుడు ట్యాంక్ బండ్ దాకా దాన్ని కలపడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు దాని గురించి నేను లెటర్ ఆల్రెడీ కార్పొరేటర్కి ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి చేద్దామని చెప్పారు ఆమె. కానీ జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే దాన్ని ట్రై చేస్తూనే ఉన్నారు. సర్వే ఎంతమంది ఓటర్లు ఉంటారు సుమారుగా? ఏంటండి 400 మంది దాకా ఉంటారండి మీ ప్రాంతంలో. మా ప్రాంతం 400 ఫ్యామిలీస్ ఉన్నాం మొత్తం. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇవే వాటర్దే ప్రాబ్లం, ఇంకేం లేదు. ఏది వర్షం వచ్చినప్పుడు? వర్షం వచ్చినప్పుడు ఇంకా అన్నిటికీ ప్రాబ్లం ఏం లేదు, కానీ వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయింది బెట. పిల్లలు బయటకు వెళ్ళాలంటే కష్టము, సరుకులు తెచ్చుకోవాలంటే కష్టం, అన్నిటికీ ప్రాబ్లం అయింది. మరి ఇన్ని సంవత్సరాలు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు వస్తూ చెప్తూనే ఉన్నారు, కానీ అవటం లేదు. వచ్చినప్పుడు చెప్తున్నాం, ఎన్నికలు అయినప్పుడు చేస్తాం 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 అంటారు. ఆ టైంలోనే వస్తారు, నమస్కారాలు చేస్తారు, వెళ్తారు, అంతే. తాగడానికి నీళ్ళు కానీ కరెంట్ కానీ అన్ని బాగానే ఉన్నాయా? కరెంటు మొన్న 5-6 రోజులు పోయింది బెట్ట, వర్షాలు పడ్డప్పుడు పోయింది. ఇక వాటర్ ట్యాంకులు నిండిపోయినాయి, అయితే కొనుక్కొచ్చుకొనే తాగినాం. ఇప్పుడు కూడా కొనుక్కొచ్చుకొనే తాగుతున్నాము, ఎందుకంటే ప్రాబ్లం వస్తుంది, వాటర్ ప్రాబ్లం చిన్నపిల్లలకు, కానీ అట్లా కొనుక్కొచ్చుకొని తాగుతున్నాం. ఈ నీళ్ళు అయితే యూజ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎక్కడైనా చెత్త తీయడానికి అది రెగ్యులర్గా జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు? వస్తుర్రు బెట్ట, బల్దియా వాళ్ళు వస్తుర్రు, తీస్తుర్రు, తీసుకుపోతుర్రు. అది వరకు ఇబ్బంది లేదు. అదైతే ఇబ్బంది లేదు, కానీ ఈ వాటర్ వచ్చే కష్టమైంది ఇండ్లకి వచ్చి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది తాగడానికి నీళ్ళు? దినమటి సిద్ధం వస్తుంది. ఇవాళ వచ్చింది, మళ్ళీ ఎల్లుండి వస్తుంది. తాగే నీరు ఇబ్బంది లేదు, తాగే నీళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇక ఈ వర్షాలు వచ్చినప్పుడే సరుకులకు గిట్ల పోనీకి కష్టం నీళ్ళు వచ్చి. మీరు చెప్పండి సార్, మీ ప్రాంతానికి ఏదైనా కావాలి అనుకుంటే కనుక చేయాల్సింది ఏమైనా ఉంది అంటే కనుక ఏం చెప్తారు? మీరు చాలా కాలంగా ఉంటున్నారు. డిఫరెన్స్ ఇదే, వాటర్ది, డ్రైనేజ్ వాటర్ది, వర్షం వాటర్ది ఒకటి. ఇక అప్పుడప్పుడు బల్జా వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది చెత్త అది తీయడం, కానీ మెయిన్ ప్రాబ్లం అంటే ఇదే వర్షాకాలం వాటర్ది. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ మెయిన్ ప్రాబ్లం అంటే. ఇక వాటర్ గిట్ అయితే డే బై డే వస్తుంది, అప్పుడు 4 days ఎలక్ట్రిసిటీ పోయింది. కానీ మెయిన్ ప్రాబ్లం అయితే ఇదే. వరదలు వచ్చినప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? చాలా ఘోరంగా ఉంది, చెప్పలేము. ఎన్ని రోజులు ఉన్నారు నీటిలో? 4-5 days, వారమైంది అనుకో, కొద్ది రోజులు తగ్గింది, కానీ మిగతా అయితే నడుమట్టి వరకు ఇక్కడి వరకు 5 days చాలా ఘోరంగా. బండ్లు అన్ని, వాటర్ కూడా తాగడానికి వాటర్ లేదు, ఏది లేదు. స్థానిక కార్పొరేటర్ తెచ్చి వాటర్ గిట్ ఇచ్చింది, పాలు ఇచ్చింది, ఫుడ్ కూడా సప్లై చేసింది. బాగానే కష్టపడ్డది స్థానిక కార్పొరేటర్. అది మెయిన్ ప్రాబ్లం అయితే అదే. మీరు కోరుకుంటున్నది అయితే వర్షాకాలం వచ్చినప్పుడు మీ ఏరియా పల్లంలో లోతులో ఉంది కాబట్టి అది ఇబ్బంది లేకుండా ఉండాలి. మెయిన్ ఇబ్బంది అంటే అదే, వర్షాకాలం వాటర్ రాకుండా చూస్తే చాలా బెటర్గా ఉంటుంది. అదొక్కటే మీకు అడ్రస్. మీరు చెప్పండి, ఎంతకాలంగా ఉంటున్నారు ఈ ప్రాంతంలో? పుట్టినప్పటి నుంచి ఉంటున్నాం, 50 years అయింది ఏజ్. ఈ 50 yearsలో చాలాసార్లు ఎలక్షన్స్ జరిగి ఉంటాయి, గ్రేటర్ ఎలక్షన్స్.
ప్రతిసారి వచ్చే వాళ్ళు వస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు, రకరకాలుగా చూస్తుంటారు. ఏంటి ఎలా ఉంది లాస్ట్ 3-4 సంవత్సరాలు? ఖాళీ వాటర్ ప్రాబ్లమ్ ఉన్నది మాకు సిఐబి క్వార్టర్స్ నుంచి. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు పీరియడ్ నుంచి వాటర్ ప్రాబ్లం ఉన్నది. ఈ ఐమాక్స్ కట్టినప్పటి నుంచి మొత్తం సిఐబి క్వార్టర్స్ మొత్తం వాటర్లోనే ఉంటుంది. వర్షాకాలం మొత్తం వాటర్లోనే ఉంటుంది. ఒకటి ఐమాక్స్, ఒకటి ఎన్టీఆర్ పార్కు, ఇదంతా కట్టేసి మొత్తం వాటర్లో సిఐబి క్వార్టర్స్ ఉంటుంది. రోడ్లు బాగానే ఉన్నాయా మీకు? రోడ్లు బాగానే ఉన్నాయి, వాటర్ మంచి నీళ్ళు మంచిగానే ఉన్నాయి, కరెంట్ బాగానే ఉన్నది మాకు. ఇప్పుడు సెక్రటరేట్ కడుతున్నారు, సెక్రటరేట్కి వెళ్ళి లైన్ తీయాలి. ఇప్పుడు విఐపి రోడ్ అని కొద్ది రోజులు ఆపేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు చేయించారు పని, కార్పొరేటర్ గారు పని చేయించారు. విఐపి రోడ్ అని మాకు ఆపేసారు. ఇది విఐపి రోడ్ అని మా లైన్ తీసుకుపోయి కలుపుతామని చెప్పారు ఇంజనీర్గా. అది ఇప్పటి వరకు ఇంజనీర్ వచ్చి చూడలేడు, కలపలేడు ఇంకా లైన్. ఇప్పుడు చేస్తానని అంటున్నారు. మొన్న వచ్చిర్రు 5 days లీల్ ఆగినప్పుడు వచ్చిర్రు, వారం రోజులు లీల్ ఆగిన ఇంజనీర్ వచ్చి చూసి దీన్ని లెవెల్ కలపాలి. మెయిన్ ఇంపార్టెంట్ లెవెల్తో పోతేనే వాటర్ ఉంటుంది. ఇప్పుడు సెక్రటరేట్ ఇది అంతా కట్టేసినాక చుట్టుముట్టు ఈ సిఐబి కోర్ట్స్ అంతా వాటర్లోనే ఉండిపోతుంది ఎప్పటికీ. ఏంటి దీనికి పరిష్కారం? మంచి నీళ్ళు పోవాలంటే మీ సెక్రటరేట్ ముంగటికి వెళ్ళి పోవాలి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఆఫీస్కి వెళ్ళి పోవాలి. నీళ్ళు మాకు పోవాలంటే పెద్ద లైన్లో కలపాలంటే అదొక్కటే ప్రాబ్లం. విఐపీస్ రోడ్ కాబట్టి మాకు నీళ్ళు కలపడం ఇస్తలేరు, వాటర్ పోయటానికి వే ఇస్తలేరు. ముఖ్యంగా వర్షాకాలం వచ్చినప్పుడు, ముఖ్యంగా వర్షాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ ప్రాంతం కాస్త లోతులో ఉండడం వలన నీరు చేరిపోతుంది. కాస్త ఎక్కువ వర్షం పడిందంటే కూడా పక్కన ఐమాక్స్ కూడా ఉంది కాబట్టి నీరు ఎక్కువగా చేరిపోతుంది, వెళ్ళడానికి దారి లేదు. అప్పుడు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు. సో ఇది అధికారులకు చాలాసార్లు చెప్పినప్పుడు కూడా కొంచెం జాప్యం జరుగుతుందని చెప్పి ఎక్కువటువంటి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నో సంవత్సరాల తర్వాత బల్దియా మళ్లీ బ్యాలెట్ బాక్స్లను చూడబోతోంది. ఈసారి జరిగే ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయంతో బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేస్తున్నారు. 2002 తర్వాత బ్యాలెట్ బాక్స్లను తెర మీదకు తెస్తూ ఉండడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిని రేపుతున్నాయి. పోలింగ్కు కావలసిన 29,000 బ్యాలెట్ బాక్స్లను క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన వాటికి మరమ్మతులు నిర్వహించి సిద్ధం చేస్తున్నారు. మేనిఫెస్టోల రూపకల్పన, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పనులలో అధికారులు తలమునకలవుతున్నారు. ఈసారి ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తున్నందున అందుకు అవసరమైన 29,000 బ్యాలెట్ పెట్టెలను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఏపీ నుంచి తెప్పించిన పెట్టెలను శుభ్రపరిచి రంగులు వేయిస్తున్నారు, చిన్న చిన్న మరమ్మతులు చేయిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈసారి ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల పద్ధతిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో మొత్తం బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సిద్ధమైపోతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం విక్టోరియా ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్నాం. ఇక్కడ కోటి చాదర్గఢ్ దగ్గర ఉన్నటువంటి ఈ స్టేడియం దగ్గర ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంటే ఎన్నికలు జరుగుతాయని చెప్పి భావించినటువంటి సమయంలో కోవిడ్ ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ బాక్స్ ద్వారా ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా బ్యాలెట్ బాక్సులు అక్కడికి పంపించడం జరిగింది. అయితే హైదరాబాద్లో దాదాపు 73 లక్షల మంది ఓటు వేయబోతున్నటువంటి ఈ సమయంలో బ్యాలెట్ బాక్సుల ద్వారా జరుగుతాయి కాబట్టి మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి దగ్గరగా పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా తీసుకురావడం జరిగింది. ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాలెట్ బాక్సులు మనం చూస్తున్నాం. గతంలో ఎంసీహెచ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ ఎన్నికలు జరుగుతున్నటువంటి అప్పటి నుంచి కూడా బ్యాలెట్ బాక్సులు ఉపయోగించారు. కానీ ఆ తర్వాత ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం బ్యాలెట్ బాక్సుల్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నటువంటి దగ్గర బ్యాలెట్ బాక్సుల్ని మొత్తం దాదాపు 30,000 బ్యాలెట్ బాక్సులు పైగా ఇక్కడ తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కూడా పెట్టి సిద్ధం చేస్తున్నారు. అంటే కొన్ని బ్యాలెట్ బాక్సులకు పెయింటింగ్స్ వేయడం కావచ్చు, మిగతా ఇబ్బంది ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా రిపేరింగ్ చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తంగా చూస్తే మాత్రం ఎన్నికల నగారా మోగి నామినేషన్ల పర్వం కూడా మొదలవుతున్నటువంటి ఈ సమయంలో డిసెంబర్ 1వ తేదీన జరగబోయేటటువంటి పోలింగ్ కోసం పూర్తి స్థాయిలో బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగి బ్యాలెట్ పేపర్లని ఈ బాక్సులో వేసేందుకు బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు.
ఏపీలో నిర్వహించాలనుకున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొద్ది నెలల కిందట తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బ్యాలెట్ బాక్సులను ఆ రాష్ట్రానికి పంపించారు. వాటిని తిరిగి తెప్పించి చాదర్ఘాట్లోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో భద్రపరిచారు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సుముఖతను వ్యక్తం చేశాయి. దీంతో బల్దియాలో మళ్లీ డబ్బాల హడావిడి మొదలైంది. ఏపీ నుండి తెప్పించిన వాటిని అన్ని రకాలుగా పరిశీలించి ప్రత్యేక గదులలో భద్రపరిచారు. ఇక ఆ డబ్బాలలో వేసే ఓట్లు ఎవరిని కరుణిస్తాయో ఎవరిని ఆగ్రహిస్తాయో వేచి చూడాలి. ఇక షేర్లింగంపల్లి వెళ్తే అక్కడ నాలాల సమస్యతో స్థానికులు అల్లాడిపోతున్నారు. పొంగి పొర్లుతున్న డ్రైనేజ్లతో కనీసం రోడ్ల మీద నడవలేని పరిస్థితి. చివరికి రైల్వే లైన్ దాటి ప్రమాదకరంగా వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. చుట్టూ అపరిశుభ్రత వారిని కలచివేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని, తమ గురించి పట్టించుకునేవారే లేకుండా పోయారన్నది వారి వాదన. అసలు అక్కడ నెలకొన్న సమస్యపై మా ప్రతినిధి సువర్ణ మరింత సమాచారం అందిస్తారు. గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం శేరిలింగంపల్లి డివిజన్లోని పాపిరెడ్డి కాలనీలో ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా స్థానికులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మనం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉందండి. సో ఈ రైల్వే స్టేషన్కి మనం మామూలుగా అయితే అటు ఒక రోడ్డు ఇటు ఒక రోడ్డు ఉంటుంది, కానీ ఇక్కడ ఒక నార్మల్ మధ్యలో ఉన్న రోడ్డు యూజ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ రైల్వే ట్రాక్ని దాటేసి మరీ జనాలు వెళ్ళడం జరుగుతుంది. అసలు ఆ రోడ్డుని ఎందుకు యూజ్ చేస్తున్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం. అట్లాగే మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా నాలా సమస్య ఉంది. అట్లాగే ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశారంటండి. అంటే రీసెంట్గా కొన్ని నిధులతో భారీ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు, కానీ అది మొత్తం ఆ డ్రైనేజీ వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వైపు వెళ్ళడానికి లేదు, అందుకని ఈ రోడ్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. మీరు విజువల్స్లో చూసినట్లయితే ఒకసారి ఇక్కడ రైల్వే స్టేషన్ మనకు కనిపిస్తూ ఉంది. ఈ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే నార్మల్గా అయితే అటు నుంచి వెళ్ళారు, బట్ ఇక్కడి నుంచి మీరు జనాలు చూసినట్లయితే ఎలా ట్రాక్ని దాటేస్తున్నారో మీరు ఒకసారి చూస్తే విజువల్స్లో మీకు అర్థమవుతూ ఉంటుంది. ఆ రైల్వే ట్రాక్ని దాటేస్తూ అటువైపు రోడ్డుకి వెళ్ళడం జరుగుతోంది. అసలు ప్రధానంగా ఎందుకు ఈ రోడ్ని యూజ్ చేస్తున్నారు? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా చెత్త పెరిగిపోయిందండి. మీరు చూసినట్లయితే ఈ రోడ్లో ఇక్కడ లెఫ్ట్లో ఇంత చెత్త ఉంది, అండ్ జిహెచ్ఎంసీ నుంచి ఎటువంటి క్లీనింగ్ లేదు. నమస్తే అండి, ఎందుకు ఈ రోడ్డు యూజ్ చేస్తున్నారంటే ఈ రోడ్డు కూడా చాలా శుభ్రంగా అయితే లేదు, మొత్తం చెత్త డ్రైనేజీ వాటర్తో నిండిపోయింది. ఎందుకు యూజ్ చేస్తున్నారు ఈ రోడ్డు? అంటే పోవడానికి పబ్లిక్ ఇదే దారి ఉందండి, వేరే దారి లేదు. ఇక్కడ నుంచి పోవాలంటే 3 కిలోమీటర్లు పోవాలి. లింగంపల్లి పోవాలి, అటు నుంచి ఇటు తిరిగి రావాలి, 6 కిలోమీటర్లు అవుతుంది. సరే, వేరే దారి లేదు, కానీ ఇదంతా కూడా అంటే ఒక పరిశుభ్రంగా లేకుండా అంత అపరిశుభ్రంగా ఉంది కదా. సో డ్రైనేజ్ వాటర్ అంతా వచ్చేస్తుందండి, ఓవర్ ఫ్లోటింగ్ అయిపోతుంది. డ్రైనేజ్ 1.5 ఇయర్ నుంచి సఫరింగ్ ఫ్రమ్ సేమ్ ఓవర్ ఫ్లో అవుతుంది డ్రైనేజ్. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది లైన్ వేసి, అది పని చేయట్లేదు. మళ్ళీ కొత్త లైన్ ఇప్పుడు వేస్తున్నారు, వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, వస్తుంది. ఆల్రెడీ శాంక్షన్ వర్క్ ఈజ్ డూయింగ్ ఆన్. అక్కడ అండర్ బ్రిడ్జ్ వేశారు అని చెప్పి విన్నాము. సో ఆ బ్రిడ్జ్ వల్ల ఏమైనా యూజ్ ఉందా లేదంటారా? యూజ్ఫుల్, నో యూజ్ఫుల్. అది అవసరం లేదు అసలు. 3 కోట్లు ఖర్చు పెట్టారండి దాని గురించి. నీళ్లు పోతున్నాయని చెప్పి పైన మళ్ళీ డోమ్ కట్టారు. దాని నుంచి మళ్ళీ ఆ కార్పొరేటర్ అంటాడు ఈ నీళ్ళు తీయడు, ఈ కార్పొరేటర్ నీళ్ళు తీయడు, ఎవరు తీయకుండా అలా అంతా మొత్తం ఫుల్ ట్యాంక్ ఫుల్ అప్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ డ్రైనేజ్ వాటర్ మొత్తం అక్కడి నుంచి మొత్తం డ్రైనేజ్ వాటర్ అండి. దానివల్ల దోమలు, స్వచ్ఛ భారత్ అస్వచ్ఛ భారత్ అయిపోయిందండి ఇక్కడ. అంతకంటే ఏం చెప్తాం, ఎన్ని మాట కార్పొరేటర్ చెప్పాము, ఎమ్మెల్యే గారు చెప్పాము, అందరూ శాంక్షన్ అయిపోయింది, వస్తుంది 1.5 ఇయర్ పడుతుందండి. అండర్ గ్రౌండ్ నుంచి మొత్తం నీళ్ళు నిండిపోతాయి, అలాగే బండ్లు ఓనికనే ఉంటాయి. కానీ ఇక్కడికి నుంచి వచ్చిరనుకో ఎంతో మంది చచ్చిపోయారు ట్రైన్కి వాడి ఉన్నమాట. దారి మళ్ళీ ప్రయత్నంలో చనిపోయారా ఏంటి సమస్య? దారి కాదు, బండి వస్తుంటే అర్జెంట్ పని పోయేది ఉంటుంది కదా మేడం. ఎవరు గరీబోళ్ళే ఉన్నారు, ఉన్నోళ్ళు అయితే ఎవరు లేరు ఇక్కడ మొత్తం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా, మీరే అంటూ ఉన్నారు. అంటే ఆ ట్రైన్ కదిలినప్పుడు అయితే ఖచ్చితంగా చాలా మంది చనిపోతూ ఉండేవాళ్ళు. బండి విషయంలో అంటలేను మేడం, రోడ్డు మార్గం సరిగా లేదు కాబట్టి. అక్కడికి వెళ్ళి బండి వచ్చేది నీకు తెలియదు. ఇక్కడికి వెళ్ళి లోకల్ ట్రైన్ వస్తున్నది, 5 నిమిషాలు దాతాం కదా అని అది నిదానం అవుతుంది. అక్కడికి వెళ్ళి ఫాస్ట్గా వస్తుంది, బొంబాయి పోయే బండి వస్తుంది కదా, దానికి పడిపోతున్నాం. మరి ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే ఓటు వేయమని చెప్పి ఖచ్చితంగా అడగడానికి వస్తారు మీ డివిజన్. ఇప్పుడు నేను ఉన్నది చెప్తున్నా, నా తెలంగాణ వ్యవహారంలో నేను తెలంగాణకే ఎత్తమని నిర్ణయించుకున్నాం. ఇక నా వాళ్ళంతా మా పాపిరెడ్డి కాలనీలో దేశంకు ఊరికొక మనిషి ఉన్నారు.
నేను తెలంగాణ మనిషిని, తెలంగాణకే వేసుకుంటాం. ఆ ట్రాక్ యూజ్ చేయడం వల్ల చాలామంది కూడా చనిపోవడం జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ మేము రోజు కూలీ చేసుకునేటువంటి గరీబోళం అని కూడా చెప్తూ ఉన్నారు. బట్ వాళ్ళ సమస్యలు ఎంతవరకు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదంటారు. వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఈ డివిజన్లో మా యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ సమస్యలని కొంచెం తీర్చాలి అని చెప్పి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్థానికులు చెప్తున్న మాట ఇదే. కెమెరా పర్సన్ సాయితో సువర్ణ, శేరిలింగంపల్లి. ఎన్నిక ఏదైనా సరే గెలవాలి అంటే ఊపు ఉండాలి. ఊపు ఉండాలి అంటే ప్రచారం జోరుగా సాగాలి. ప్రచారం జోరు అందుకోవాలి అంటే ప్రచార రథాలు ఉండాలి. అప్పుడే ఓటర్లను ఆకర్షించగలిగేది. పోటీ చేసే ప్రాంతాలను వేగంగా చుట్టి రాగలిగేది. అందుకే ఇప్పుడు ప్రచార రథాలపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. పెద్ద ఎత్తున తయారు చేయించే పనిలో పడ్డాయి. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియను చేపట్టడం బహుశా దేశ ఎన్నికల చరిత్రలోనే ఇదే ప్రథమమేమో. కేవలం 13 రోజుల్లో మొత్తం ఎన్నికల వ్యవహారాన్నంతా పూర్తి చేయాలని ఈసీ భావించి గ్రేటర్ ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. దీంతో పార్టీలకు ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేకుండా పోయింది. అంతా హడావిడే, ఎక్కడ చూసినా ఉరుకులు పరుగులే. ఏదెలా ఉన్నా ప్రచారం ఆకట్టుకునేలా చేస్తే చాలు గెలుపుపై ప్రభావం తప్పక ఉంటుందన్నది నమ్మకం. దీంతో ఇప్పుడు ప్రచార రథాలకు మంచి డిమాండ్ పెరిగింది. అటు నోటిఫికేషన్ వచ్చిందో లేదో రథాలను తయారు చేయించే పనిలో పడ్డారు అభ్యర్థులు. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రచార రథాలను తయారు చేస్తున్న కార్ఖానాలే కనిపిస్తున్నాయి. నగరంలోని మూసారాంబాగులో ప్రచార రథాలను తయారు చేస్తున్న పనిలో వందల మంది బిజీ అయ్యారు. పార్టీ ఏదైనా సరే, అభ్యర్థి ఎవరైనా సరే ఆఘమేఘాల మీద రథాలను రూపొందించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. పెద్ద టెంపోలను తెప్పించి వాటిని ప్లైవుడ్ తో కప్పేసి అందంగా తయారు చేస్తున్నారు. ఇలాంటి కొన్ని వందల వాహనాలు తయారవుతున్నాయి. తయారీ ప్రాంతాలలో ఎక్కువగా అధికార పార్టీ ప్రచార రథాలే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించి ప్రకటన వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే ప్రచారానికి సంబంధించి కూడా ఏర్పాట్లు మొదలైపోయాయి. మనం చూస్తున్నాం, ఎన్నికలంటే ముందుగా ఓటింగ్ కంటే ముందుగా చేసేటటువంటి ప్రచారం చాలా ప్రధానంగా ఉంటుంది. ఈ ప్రచారానికి సంబంధించి ప్రచార రథాలు కూడా సిద్ధమైపోతూ ఉన్నాయి. మనం విజువల్స్లో చూస్తున్నటువంటి విధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రచార రథాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఏ పార్టీకి సంబంధించినటువంటి సింబల్ లేకుండా డైరెక్ట్గా ఉన్నటువంటి వుడ్తో తయారు చేసినటువంటి ప్రచార రథాలు సిద్ధం చేస్తున్నారు. వాళ్ళు చాలామంది ఈ డివిజన్లో 150 డివిజన్లలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు పార్టీల నుంచి పోటీ చేస్తారు. లేక కొంతమంది ఇండిపెండెంట్లు ఆ పార్టీలకు సంబంధించిన టికెట్లు రాకుంటే వాళ్ళు సొంతంగా కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రచార రథాలు సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఒక్క రోజులోనే, అంటే నోటిఫికేషన్ వస్తుందని ఊహాగానాలు వచ్చాయి, కానీ నోటిఫికేషన్ వస్తుందా లేదని తర్జన పడుతున్నటువంటి ఆ సమయంలోనే నేరుగా ఒక్కసారిగా నోటిఫికేషన్ వచ్చేసింది. ఎన్నికలకు సమయం కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్రచార హోరు కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే ప్రచారం హోరు పెంచేందుకు సిద్ధమైపోయారు. పోటీ చేసేటువంటి అభ్యర్థులు పార్టీలకు అతీతంగా ఈ ప్రచార రథాలు మాత్రం సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. మొత్తంగా చూస్తే మాత్రం జిహెచ్ఎంసీ ఎన్నికల నగారా మోగిన తర్వాత మొత్తం కూడా సిద్ధమైపోయింది. అటు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి. మరోవైపు ఎన్నికల బ్యాలెట్ రూపంలో నిర్వహించబోతున్నారు కాబట్టి బ్యాలెట్ బాక్సులు మరోవైపు సిద్ధం చేస్తుంటే పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ విధంగా ప్రచార రథాలు సిద్ధం చేసుకుని ఇక రంగంలోకి దూకబోతున్నామంటూ కూడా సిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో సతీష్, HMTV హైదరాబాద్. ప్రచార రథాలకు అన్ని హంగులను అద్దుతున్నారు. కొన్నింటికి ఫ్లడ్ లైట్లతో పాటు చిన్నపాటి వేదికలు కూడా రూపొందిస్తున్నారు. వాటిపై నుంచి అభ్యర్థులు ప్రసంగించేందుకు వీలుగా మైకులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అభ్యర్థితో పాటు ఆయా పార్టీల నేతల ఫోటోలను కూడా ప్రచార రథాలపై ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి అతి తక్కువ సమయంలోనే ప్రచార రథాలను తయారు చేయించుకుని రంగంలోకి దిగుతున్నాయి పార్టీలు.